మరొకసారి మీతో కలిసి ఈ విధముగా దేవుని నామాన్ని స్తుతించడానికి, లేఖనాల్లో ఉన్న సత్యాలు గ్రహించడానికి దేవాది దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఆయనకు హృదయపూర్వకముగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా? పరిశుద్ధ గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది. యేసు ప్రభువు ఉపమానము లేకుండా దేనిని బోధించలేదు అని. ఉపమానాల ద్వారా చాలా విషయాలు, చాలా ఆధ్యాత్మికమైన విషయాలు మనతో యేసు ప్రభువుల వారు పరిచర్య కాలములో అనేక ఉపమానాలు వారు చెప్పారు. దాని ద్వారా మనము కూడా బలము పొందుతూ ఉన్నాం. ఈ దినాన్ని యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానాన్ని మనము ధ్యానిద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనము వరకు నాణ్యముల గురించి ఉపమానము చెప్పారు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా అందులో ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంటే ఆ నాణ్యము గురించి వేదన పడి దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికినప్పుడు చెలికత్తెలతోనూ ఇరుగు పొరుగు వారితో కూడా సంతోషించినది అనే మాట ఆ ఉపమానములో కనబడుతూ ఉంది. 10 వెండి నాణ్యములు అనే మాట కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. సాధారణముగా లోక సంబంధమైన నాణ్యమైతే ఏదైనా ఒకటి పోగొట్టుకుంటే మరలా సంపాదించుకుంటాం. ఆ 10 నాణ్యాల్లో ఈ నాణ్యాన్ని కలుపుతాం. కానీ ఈ నాణ్యం ఏమిటి? ఎందుకు అంత ఆసక్తి కలిగి పోగొట్టుకున్న నాణ్యము దొరికే వరకు ఎందుకు వెదికింది? వెదకవలసిన అంత అవసరం ఏమి కలిగింది అని మనము ధ్యానించినట్లయితే ఆ నాణ్యం ఏమిటి అనేది మొట్టమొదట మనము గ్రహించాలి. యూదుల యొక్క ఆచారము ప్రకారముగా ఒక స్త్రీ పురుషులకి వివాహం జరిగి వారు కలిసి జీవించాలి అంటే 1 సంవత్సరము ముందు ప్రదానము చేస్తారు. ఆ ప్రదానము చేసినప్పుడు ఆ స్త్రీకి ఏం చేస్తారు అంటే 10 నాణ్యములు ఇస్తారు. అది లోక సంబంధముగా దొరికే నాణ్యములు కాదు, అవి ప్రత్యేకముగా చేయబడిన నాణ్యములు. అవి యాజకుల దగ్గరే ఉంటాయి. ఈ ప్రదానము చేయబడినప్పుడు ఆ స్త్రీకి ఏం చేస్తారా అంటే ఈ ప్రత్యేకమైన వెండితో చేయబడిన 10 నాణ్యములు ఇస్తారు. దానితో పాటు చిన్న సంచి, అంటే సాధారణంగా మన వాడుక భాషలో ఏం చెబుతాం అంటే గోతము అంటారు. ఎక్కువగా వ్యాపారం చేసేవారు గోతములు వాడేవారు. అంటే వచ్చిన ధనాన్ని అందులో వేసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళేవారు. అలాంటి ఒక గోతాన్ని ఇస్తారు. ఆ గోతములో 10 వెండి నాణ్యములు ఉంటాయి. ప్రదానము చేయబడిన ఆ కన్యకను ఏం చేస్తారా అంటే 10 వెండి నాణ్యములను చూసుకోమంటారు. ఆమె ఆ 10 నాణ్యములను లెక్కించి 10 ఉన్నవని ఆమె నోటి సాక్ష్యం ద్వారా స్థిరపరుచుకుని ఆ నాణ్యములు ఆ గోతములో వేసి ఎవరైతే ప్రదానము చేయబడిందో ఆ వ్యక్తి దగ్గర ఎప్పుడూ ఉండాలి. ఆ 10 నాణ్యాలని తీసుకుని వెళ్ళి ఎక్కడో ఒక భద్రమైన స్థలంలో పెట్టి తాళము వేసి మరలా సంవత్సరం తర్వాత
విందు కాలములో తీసుకుని వెళ్ళి ఇచ్చే క్రమము కాదు. ఆ 10 నాణ్యములు ఏమవ్వాలి అంటే ఆ స్త్రీ ఎప్పుడు తనతో ఉంచుకోవాలి, పగలు కానీ రాత్రి కానీ. వాటిని భద్రం చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం అయిన తర్వాత విందు జరుగుతుంది. ఆ విందులో ఏకశరీరం అవుతారు, ఒక గూటులో వారు కాపురం చేస్తారు. ఇది యూదుల యొక్క క్రమం. అందులో ఒక నాణ్యము కానీ 2 నాణ్యములు కానీ పోగొట్టుకుంటే ఆ వివాహానికి ఏమవుతుంది అంటే అయోగ్యరాలు అవుతుంది. ఎందుకంటే ఆమెలో ఏమి లేదంటే నిర్లక్ష్యం ఉంది, ఆమెలో ఏమి లేదంటే భయం లేదు, ఆ నాణ్యముల వైపు ఆసక్తి లేదు. దానికి ఆధారం ఏమిటంటే ఎవరినైతే వివాహం చేసుకోవడానికి సంసిద్ధురాలయ్యిందో ఆ వ్యక్తి వైపు పరిపూర్ణత లేదు అని అర్థం. అది ఒకవేళ ఆ వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఇష్టం లేకపోతే, ఆ నాణ్యములు పోగొట్టుకున్నానని చెబితే ఆ ప్రధానము కూడా ఏమవుతుంది అంటే రద్దు చేయబడుతుంది. ఎందుకంటే ప్రదానము చేసిన తర్వాత మరలా స్త్రీ పురుషులు కలుసుకోవటము ఇవేమీ ఉండవు, ఎవరికి వారు వేరు ఉంటారు. అది సాక్ష్యం. ఇక్కడ ఒక స్త్రీ అని వ్రాయబడింది, ఆమె ఈ 10 నాణ్యముల్లో ఒక నాణ్యాన్ని పోగొట్టుకుందట. దానికోసము మదన పడింది, వేదన పడింది అన్నట్లుగా కనిపిస్తూ ఉంది. మొదట ఎక్కడ గ్రహించింది అంటే అది ఎక్కడ పడిపోయిందో గ్రహించింది, ఎక్కడ జార విడుచుకున్నదో గ్రహించింది. ఎక్కడ జార విడుచుకున్నది అంటే తన ఇంటిలోనే జార విడుచుకుంది. ప్రయాసపడింది కానీ అది దొరకలే. అక్కడ దీపము వెలిగించి అనే మాట కనబడుతూ ఉంది. దీపముని వెలిగించి ఇల్లు ఏం చేసింది అంటే ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా అనే ఒక ప్రశ్న ఇక్కడ కనబడుతుంది. అది దొరకకపోతే ఆమె వివాహం ఏమవుతుంది అంటే రద్దయిపోతుంది. అనేక మందిలో ఏమవుతుంది అంటే ఆ స్త్రీ ఆరాటపడుతుంది, నిందింపబడుతుంది. అందుకని అది ఊడ్చినప్పుడు ఆ నాణ్యము దొరికింది. అందుకే చెలికత్తెలతో, ఇరుగు పొరుగు వారితో ఆనందించడానికి కారణం ఏమిటంటే ఆ దొరికిన నాణ్యముని బట్టి, ఆ నాణ్యము యొక్క విలువను బట్టి ఆ స్త్రీ ఏమైంది అంటే అందరితో కలిసి సంతోషించినట్లుగా మనకు కనబడుతుంది. ఇది అక్కడ ఉపమానముగా చెప్పబడిన మాట. యేసు ప్రభువు ఏ ఉపమానాన్ని చెప్పినా అందులో ఆత్మీయ సత్యము దాగి ఉంటుంది. ఎవరైతే ఆ ఉపమానాన్ని వింటూ ఉన్నారో ఆ ఉపమానము ద్వారా వారు ఏమి అనుసరించాలో, ఆ ఉపమానం ద్వారా వారు ఎలా నడవాలో, ఆ ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుని మన ఆధ్యాత్మిక స్థితిని ఎలాగా దేవునిలో స్థిరపరుచుకోవాలో ఈ ఉపమానాల ద్వారా యేసు ప్రభువు మనతో మాట్లాడుతూ ఉండేవారు. ఆ దినాన్నున్న జనాంగముతో మాట్లాడుతూ ఉండేవారు. ఇది ఆధ్యాత్మికంగా మనము ధ్యానించినట్లయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారమైన మనము ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆజ్ఞలు పాత నిబంధనలో రాయబడిని. నిర్గమకాండము 20 అధ్యాయములో 10 ఆజ్ఞలు రాయబడింది.
ఈ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను మీరితే ఉన్న 9 ఆజ్ఞలు నిరుపయోగం అవుతాయని కూడా పరిశుద్ధ గ్రంథము రాయబడింది. అందుకే ఏ ఒక్కరు కూడా 10 ఆజ్ఞలను సంపూర్తిగా అనుసరించి మేలు పొందిన వారు లేరు. ఆ 10 ఆజ్ఞలను ఆచరించిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే సశరీరుడిగా వచ్చిన యేసే. జన్మ విషయములో కానీ జీవన విషయములో కానీ ధర్మశాస్త్రమునికి వ్యతిరేకముగా ఎక్కడ జీవించలే. అందుకే మనము కూడా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం అంటే అర్థం ఏమిటంటే ఆజ్ఞల గ్రంథం. ఆయన ఏదైతే చెయ్యమన్నారో, ఏదైతే వద్దన్నారో అవి ఖచ్చితంగా పాటించవలసిన అవసరం. ఆ స్త్రీ ఎలాగైతే పోగొట్టుకున్న దానిని గ్రహించి తిరిగి దానిని వెదికి సొంతం చేసుకోవడానికి ఎలాగైతే స్థిరపరచబడిందో మన ఆధ్యాత్మిక జీవితము కూడా ఆ క్రమములో నడిపించుకోగలగాలి. అందుకే ఈ ఉపమానం. మొదట మనకు తెలియవలసింది ఏమిటంటే ఏ బలహీనత మనల్ని ఆవరించి ఆయన ఇచ్చిన ఆజ్ఞను విడిచిపెట్టామో గ్రహించాలి. ఎక్కడ విడిచిపెట్టామో గ్రహించాలి. ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చిందో గ్రహించాలి. ఏ శరీరేచ్ఛ ఆయన ఆజ్ఞల నుండి నిన్ను నన్ను దూరము చేసిందో గ్రహించాలి. ఆ స్త్రీ నిర్లక్ష్యముగా లేదు, పరిశీలన చేయని విధముగా లేదు. వివాహ సమయంలో చూద్దాములే అని అనుకోలే. ఏ దినమునకు ఆ దినమే అవి భద్రముగా ఉన్నవా లేవా అని చూచుకునే అనుభవం కలిగిన స్త్రీ. మరి నీవు నేను కూడా అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆమె దగ్గర అయితే గోతం ఉంది, ఆమె దగ్గర అయితే లెక్క ఉంది. ఆ లెక్కలో ఒక నాణ్యము తగ్గింది. కానీ నీ దగ్గర నా దగ్గర కొలతలు లేవు కనుక మనము ఎలా గ్రహించాలి అంటే ఈ ఆత్మ దీపము ఆరిపోకుండా చూసుకోవాలి. లేఖనముల యొక్క వెలుగులో మన భౌతిక స్థితిని ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ఉండాలి. ఆ గ్రహించినప్పుడు ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే జారిపోయామో, ఎక్కడైతే దూరం అయ్యామో దాన్ని గ్రహించగలిగితే ఆ స్త్రీ ఎలాగైతే ఇల్లు ఊడ్చి నాణ్యము దొరుకు వరకు వెతికిందో, ఈ దేహం అనే ఇంటిలో ఉన్న పాపాన్ని మనము కూడా వెతికి దానిని విడిచిపెట్టినప్పుడు అది మనకేమవుతుంది అంటే ఆనందాన్ని ఇస్తుంది. ఇది ఈ నాణ్యం యొక్క క్రమం. 10వ వచనములో రాయబడిన మాట లోకాసువార్తలోనే 15వ అధ్యాయము 10వ వచనములో రాయబడిన మాట, అటువలే మారు మనస్సు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాననే మాట అక్కడ ముగింపుగా వస్తుంది. నాణ్యము గురించి 8, 9 వచనాల్లో క్రియ కనబడుతుంది. 10వ వచనములో కారణం ఏమిటనేది కనబడుతూ ఉంది. ఎప్పుడైతే మనము మారు మనస్సు పొంది
ఆయన ఆజ్ఞలను మనము గ్రహిస్తామో ఆ గ్రహించిన అనుభవమే మారు మనస్సు. ఎక్కడైతే మనస్సు మరులు కల్పబడి పాపము వైపు పరుగులు పెడుతూ ఉందో ఆ పాపాన్ని విడిచి దేవునికి దగ్గర అవటమే మనల్ని మనము వెదుకుని మనల్ని మనము సిద్ధపరచుకునే అనుభవం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడిన మాట, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని అని పౌలు భక్తుడు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. మారు మనసు అనుభవము, క్రీస్తుని అంగీకరించిన అనుభవము, క్రీస్తుని వెంబడించే అనుభవము, ఈ అనుభవాన్ని పౌలు భక్తుడు ఏమంటున్నాడు అంటే ప్రదానము చేయబడింది అంటున్నాడు. ఎప్పుడైతే హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షణ అనుభవంలోనికి నడిచి మారు మనస్సు పొంది యేసయ్యను మనం అనుసరిస్తూ ఉన్నామో అనుభవం ఏమిటై అంటే ప్రదానము చేయబడిన అనుభవం రాయబడింది. హోషియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుంటే ఆ ప్రదానము గురించి ఇక్కడ రాయబడిన మాట ఏమిటై అంటే, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది. వ్రాయబడిన మాటను మనము పరిశీలన చేసినప్పుడు నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన మనల్ని ఆయన ఏం చేసుకున్నాడు అంటే ప్రదానము చేసుకున్నాడట. ప్రదానము చేయబడిన వారు ఒక దినం ఉంటుంది, ఆ దినము పెండ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళాలి. ప్రదానము చేయబడిన మనం ఏం కావాలి అంటే వధువుగా సిద్ధపడాలి. అదే మాట ప్రకటన గ్రంథములో మనకి కనిపిస్తుంది. 19వ అధ్యాయంలో మనం చూస్తే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట మనకి కనిపిస్తూ ఉంది. గొర్రె పిల్ల వివాహ మహోత్సవము సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిని అనే మాట ఇక్కడ మనకు వ్రాయబడిన మాట. గొర్రె పిల్ల ఎవరై అంటే ప్రభువైన యేసు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికట సమయం వచ్చింది. సంఘము వధువుగా మార్చబడి ఆ వివాహ ఉత్సవములో ఆ గొర్రె పిల్ల పక్కన కూర్చున్న అనుభవం అంటే వివాహములో భార్యగా నిర్ణయించబడిన అనుభవం. ఇదే క్రైస్తత్వంలో ఉన్న అత్యధికమైన దీవెన. అందుకే భూమి మీద సార్వత్రిక సంఘముగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఎవరైతే ఆయనలో ప్రదానము చేయబడిన అనుభవం కలిగి ఉంటారో ఆ ప్రదానము చేయబడిన అనుభవం ఏమిటంటే మారు మనస్సు ఎవరైతే ఉంటారో వారు వధువుగా సిద్ధపడతారు. ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవములో వారు ఏమవుతారు అంటే వధువుగా మార్చబడతారు.
8వ వచనములో మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మములనైన సన్నపు నార బట్టలు ఆమెకియ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది. సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడతాయట. సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడినప్పుడే ఆమె వధువుగా పెండ్లి కుమారుడు పక్కన కూర్చోవడానికి అర్హత పొందుతుంది. ఆ సన్నపు నార బట్టలు ఏమిటి అనేది మనం ధ్యానిద్దాం. కీర్తనలు 132వ కీర్తన 9వ వచనములో రాయబడిన మాట, నీ యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకొందురుగాక అనే మాట కనబడుతుంది. అంటే యాజకుల యొక్క అనుభవం ఏమిటై అంటే నీతిని వస్త్రములుగా ధరించుకుందురు అనే మాట ఇక్కడ కనబడుతుంది. అంటే ఎవరైతే యాజకత్వపు యొక్క అనుభవంలోనికి వచ్చామో, ఎందుకంటే క్రొత్త నిబంధనలో రాజులైన యాజక సమూహం అని రాయబడింది. యాజకులు ధరించే నీతి వస్త్రములు ఏమిటి అనేది పరిశుద్ధ గ్రంథములో చూస్తే నిర్గమకాండము 39వ అధ్యాయము 27వ వచనములో మనకి కనబడుతూ ఉంది. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్ననార సొక్కాయలను, సన్ననార పాగాను, అందమైన సన్ననార కొల్లాయిలను, పేనిన సన్ననార లాగులను, నీల దోమ్ర వర్ణము రక్తవర్ణము గల పేనిన సన్ననారపు బుట్టా పని అయిన నడికట్టును చేశారు. ఇవి నీతి వస్త్రాలు, నార వస్త్రములు. ప్రకటన గ్రంథంలో ఏ వస్త్రాలు ఇవ్వబడతాయంటే నార వస్త్రములకు ఆమెకి ఇవ్వబడతాయంట. ఈ పరిశుద్ధ క్రియలు. ఈ వస్త్రాలు ధరించి వారు ఎవరంటే యాజకులు. ఆ వస్త్రాల గురించి వివరించబడిన మాట 132వ కీర్తనలో ఏమిటంటే నీతి క్రియలు. లేవీ కాండములో మనకు ఒక మాట కనిపిస్తుంది. 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే, అతడు ప్రతిష్టమైన సొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ట వస్త్రములు గనక అతడు నీళ్లతో దేహమును కడుగుకొని వాటిని వేసుకొనవలెను అనే మాట ఇక్కడ కనబడుతుంది. ఆ నీళ్లతో కడుగుకునే అనుభవమే క్రీస్తులో మనం ఆయన రక్తములో కడగబడిన అనుభవము, బాప్తిస్మము పొందిన అనుభవం. ఎప్పుడైతే ఆ స్నానాది క్రమాన్ని మనం అనుసరించామో, ఆ స్నానము చేసిన తర్వాత యాజకుడు ఏ ఏ వస్త్రాలు ధరించవలసి ఉన్నాయో ఆ వస్త్రాలు నీతి వస్త్రములని, ఆ వస్త్రములు పరిశుద్ధ వస్త్రములని వ్రాయబడినవి. అందుకనే ఈ నాణ్యముల యొక్క ఉపమానములో మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఎక్కడ మన ఆధ్యాత్మికమైన స్థితిలో పడిపోయామో ఆ స్త్రీ ఎలాగైతే వెదికి అందరితో సంతోషించిందో, నీవు నేను కూడా పడిపోయిన చోట ఎక్కడ పడ్డామో తిరిగి నిలవబడే అనుభవమే క్రీస్తుతో నడిచే అనుభవము గనక, మరి అలాంటి అనుభవముతో మనం వెళ్ళినప్పుడు ఆ స్త్రీ ఎలాగైతే నాణ్యమును సొంతము చేసుకుందో, మనము కూడా దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏమీ విడిచిపెట్టకుండా ఆయనతో నడిచి వధువుగా మారి
ఆ నీతి వస్త్రములు, పరిశుద్ధ వస్త్రములు ఆయన యొద్ద నుండి పొందుకుని ఆయనతో సదాకాలము నివసించే ధన్యులమవుతాం. అలాంటి కృపను దేవుడు మనకందరికీ దయచేయునుగాక. మీరు వింటున్న ఈ వర్తమానాలు మీ బంధువులకు, స్నేహితులకు, ఎరిగిన వారికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి.